ఎక్కడి నుంచైతే ఈ డబ్బు తీసుకొచ్చామో మళ్ళీ అక్కడే ఈ డబ్బు పెట్టేద్దాం. ఏం అక్కర్లేదు, ఆ డబ్బులు మనవే. మనవి అనుకో, అయితే నీవి అనుకో, నావి మాత్రం కావు. నేను ఈ డబ్బు ఏ రోజైనా సరే తిరిగి ఇచ్చేస్తాను. అక్కడికి తీసుకెళ్ళి పెట్టేద్దాం. దా. ఈ డబ్బుని అక్కడ పెట్టి. లోపల పెట్టు. దా. సత్య, నైట్ అంతా కనబడలేదు, ఎక్కడికి వెళ్ళావే? చిన్న పనుండి వెళ్ళాను లెక్క. అక్క, నీ పెళ్ళికి ఇంకా ఏ డోకా లేదు. డబ్బులు ఏర్పాటయ్యాయి. ఇదిగో ఈ 5 లక్షలు తీసుకెళ్ళి అశోక్ వాళ్ళ అమ్మకి ఇచ్చేసొస్తాను. అది కాదే, ఇంత డబ్బు నువ్వు ఎలా ఏర్పాటు చేసావే? అవన్నీ నీకెందుకు అక్క, నేను చూసుకుంటాను కదా. అయ్యో, నా పాపని ఒక్కదాన్నే వదిలేసి వచ్చాను, నేను వెళ్తాను, బాయ్. సరే అక్క, నేను అశోక్ వాళ్ళ ఇంటికి వెళ్తాను. ఇక్కడ అక్క, ఇది పట్టుకో. ఏ సత్య, ఏం చేస్తున్నావు నువ్వు? మోకం తుడుచుకుని లోపలికెళ్ళి పట్టుబట్టలు కట్టుకునిరా. ఇవన్నీ ఎందుకు ఇప్పుడు? నువ్వు తండ్రిగా ఏ బాధ్యత నిర్వర్తించకపోయినా సమాజం దృష్టిలో నువ్వు తండ్రివే కదా. అశోక్ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మగారితో పెళ్లి గురించి మాట్లాడేసి వద్దాం. నీ మందుకు డబ్బులు నేను ఇస్తానులే. ఈ మాట ముందే చెప్తే నేను ఎప్పుడో డ్రెస్ చేసుకుని రెడీ అయిపోవాడిని కదా. చూడన్నా, నువ్వు కేవలం మా తండ్రిగా నా పక్కనే వస్తున్నావంతే. అక్కడికొచ్చి నోరు తెరిచి ఏవైనా మాట్లాడితే ఇక మాట్లాడడానికి నీకు నోరుండదు. అది గుర్తుపెట్టుకో. వెళ్ళు. ఏమైందిరా? నాన్న, మావయ్య, రాత్రి మన బీరువాలో డబ్బులు పోయాయి. డబ్బులు పోయాయా? రాత్రి త్రిపుర వచ్చింది కదా, నేను చెప్తే వీళ్ళు నమ్మి సావటలేదుగా. ఏంటి నాగభూషణం, ఏం మాట్లాడుతున్నావు? ఏంటో అంటున్నావేంటి? ఏం లేదమ్మా. ఒరే, రాత్రి త్రిపుర వచ్చిందని నేను నీకు చెప్పానుగా. నానమ్మ, బయట సీసీ కెమెరా ఫుటేజ్ చెక్ చేద్దాం. చూడు.
ఏమిటి కొంచెం ముందుకు స్కిప్ చేయండి. బామ్మ డబ్బులు ఎక్కడికి పోలేదు, ఇదిగో నాన్నే తీశాడు. ఒరే ఏంట్రా ఇది? నువ్వు ఉండు నాన్న. ఆ, అంటే బామ్మ మొన్నేదో ల్యాండ్కి అవసరమని కన్స్ట్రక్షన్ కంపెనీకి ఇవ్వాలని నేనే అడిగాను బామ్మ. డబ్బులున్నాయి తీసుకోరా, ఎందుకు ఇబ్బంది పడతావని నాన్నే ఆ బీరువాల నుంచి నాకు 15 లక్షలు ఇచ్చాడు. ఆ? చెప్పవేంటి నాన్న? ఆ, ఆ, అవునవును ఆ క్యాషేనమ్మా. మామయ్య గారు, మళ్ళీ ఆయన కన్స్ట్రక్షన్ కంపెనీ డీడీ ఇచ్చి మళ్ళీ ఆ డీడీ అప్రూవ్ అవగానే ఆ డబ్బు మీకు ఇచ్చేశారు కదా. ఊసి టీవీ తుంపదేగా. మళ్ళీ మీరు బామ్మకి ఇచ్చేలేదా? ఆ, దీని దుంపదేగా మన బీరువాలో ఉన్న డబ్బులు మొత్తానికి అసలు పెట్టేసరిగా. ఆ, అమ్మా ఇప్పుడే గుర్తుకొచ్చింది. ఆ, నువ్వేం కంగారు పడకు, ఆ డబ్బులు ఎక్కడికి పోలా. ఏరో మొత్తానికి నో డబ్బులకి ఎసురు పెట్టావు. పద నాన్న, డబ్బులు తీసుకొచ్చేద్దాం. పద, పద, వెళ్ళు పద. వెళ్ళు వెళ్ళు. ఇవ్వు. ఉమ్. ఆ, అమ్మా దొంగలేం పడలేదే. ఈ డబ్బులు ఆ రోజు తీసిన విషయం నేను మర్చిపోయాను. ఆ, మళ్ళీ వెంటనే బీరోలో పెడదాం అనుకున్నాను, కానీ మతి మరపు వల్ల లోపల పెట్టలేదు. ఇదిగో క్యాష్ 15 లక్షలు ఉన్నాయి, చూసుకో. ఆ. ఒక్క నిమిషం గుండె ఆగిపోయిందిరా. డబ్బులు తీసుకునేటప్పుడు ఒక మాట చెప్పాలి కదా. నాన్న చెప్తాను అనుకున్నాను బామ్మ, ఏ నాన్న చెప్పలేదా? ఈయనకి మతి మరుపు కదా. అవునవును. ఇదిగో